అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి దగ్గరలో ఉన్న పలంనేరు టౌన్కి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ ఎక్కువై ఒక చోట కార్ ఆపాల్సి వచ్చింది. కార్ ఆపినప్పుడు ఒక పెద్ద ఆయన కార్ దగ్గరికి వచ్చాడు. అవ్వ ఏమన్నా భిక్షం ఉంటే ఇవ్వండి అన్నట్లుగా. ఇలాంటి వాళ్ళకి నా వంతు చిరు సహాయం చేసినప్పుడు వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తాను కదా. మన వాళ్ళు చాలా మంది ఏమంటారంటే అమ్మ వాళ్ళని ఆశ్రమానికి తీసుకురావచ్చు కదా అన్నట్లుగా అంటారు. భిక్షానికి అలవాటు పడిన వాళ్ళు ఆశ్రమానికి అస్సలు రారండి. వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆశ్రమం వాతావరణం వేరు, ఈ రకంగా బయట విచ్చలవిడిగా తిరగడం వేరు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. నా మాట కొంచెం గడుసుగానే ఉండొచ్చు, కాకపోతే ఏమంటే వాస్తవం అదేనమాట. ఇతను కూడా నేను ఆశ్రమానికి వస్తా తీసుకెళ్తాను అంటే నేను ఇప్పుడు రాలేదులేమ్మా ఎప్పుడైనా వస్తాను అన్నట్లుగా చెప్పారు. దానికని దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భిక్షానికి వచ్చినప్పుడు మన వంతు చిరు సహాయం మనకు తోచింది మనకున్నంతలో మనం వాళ్ళకి ఇచ్చేస్తే దానికి వాళ్ళు తృప్తి పడతారు. కొంతమంది వృద్ధులు ఆత్మగౌరవంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే మాత్రం డబ్బు సహాయం చేస్తూ నా ఫోన్ నంబర్ అడ్రస్ కూడా ఇచ్చేస్తాను. మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నట్లుగా.